హలో అండి. నమస్తే అందరికీ. ఇప్పుడు ఈ వింటర్ సీజన్‌లో చాలామందికి హెయిర్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చలికాలంలో మన స్కిన్ ఎలాగైతే పొడిబారిపోయి సో డ్రైగా అయిపోయి పొలుసుల కింద ఎలాగొచ్చేస్తదో మన జుట్టు కూడా అలాగే ఉంటదండి. మన జుట్టు మీద ఉన్నటువంటి శ్వేతరంధ్రాలన్నీ కూడా ఆరిపోయి జుట్టంతా కూడా ఒక గడ్డిలాగా, ఫ్రీజీలాగా అయిపోయి జుట్టు చివరంతా కూడా చిట్లిపోతూ ఉంటుంది. సో, అలాగే దాని తర్వాత ఏమవుతుందంటే జుట్టు రాలిపోవడం స్టార్ట్ అవుతుంది. అయితే మనకి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ సీజన్‌లో ఏం చేయాలంటే గోరువెచ్చగా ఉన్నటువంటి నీళ్ళు మాత్రమే వేసుకోండి. వింటర్ సీజన్ కదా! అందుకని చెప్పేసి వేడి వేడి నీళ్ళు నెత్తి మీద వేసుకుంటాము. లేదంటే కనుక స్నానం చేస్తూ ఉంటాం. సో, ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వేడి వేడి నీళ్ళు నెత్తి మీద వేసుకొని చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ జుట్టు కుదులుకున్నటువంటి ఫాలికల్స్ అన్నీ కూడా దెబ్బతింటాయండి. ఆ దెబ్బతిని అక్కడ ఉన్నటువంటి జుట్టంతా రాలిపోయి ఇంక మనకు మళ్ళీ అక్కడ జుట్టు తిరిగి గ్రోత్ అవ్వకుండా అయిపోతుంది. సో, చాలామందికి నేను లైవ్‌లో చూసానండి. చూసే మీకు ఇది చెప్తున్నాను. కాబట్టి హెడ్ బాత్ చేసినప్పుడు ఎప్పుడు కూడా వేడి వేడిగా ఉన్నటువంటి నీళ్ళతో హెడ్ బాత్ చేయకండి. గోరుగా వచ్చినటువంటి నీళ్ళతో చేయండి. సో, వేడి వేడిగా ఉన్నటువంటి నీళ్ళతో స్నానం చేసినా కూడా మన స్కిన్ అంతా కూడా పొడిబారిపోయి బిగిసిపోయినట్టు ఉంటుందనమాట. సో, కాబట్టి కొంచెం గోరువెచ్చకున్న నీటితోనే స్నానం చేయండి. స్నానం చేసే ముందు కూడా కొంచెం కొబ్బరి నూనె ఒక 2, 3 చుక్కలు అనేది వాటర్‌లో కూడా వేసి బాత్ చేస్తే చాలా మంచిది అనమాట. సో, ఇంకొకటి ఏంటంటే ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సీజన్‌లో. ఎందుకంటే ఆయిల్ పెట్టకుండా ఉంటే కనుక ఈ సీజన్ బట్టి మన స్కిన్ ఎలాగే డ్రై అయిపోతుందో జుట్టు కూడా అలాగే డ్రై అయిపోతుంది కాబట్టి వారానికి 2 సార్లు ఖచ్చితంగా నూనె పెట్టాలి, కొబ్బరి నూనె. సో, ఆ నూనె కూడా ఎలాంటి నూనె పెట్టాలంటే గోరువెచ్చగా ఉన్నటువంటి నూనె. సో, కొంచెం మనం డబల్ బాయిలింగ్ మెథడ్‌లో కొంచెం హీట్ చేసుకొని, ఆ గోరువెచ్చగా ఉన్నటువంటి నూనె జుట్టు కుదులుకి పెట్టి మంచిగా మసాజ్ చేస్తే కనుక అసలు మీ జుట్టు ఒక్క వెంట్రుక కూడా ఈ సీజన్‌లో రాలకుండా ఉంటుంది. అదేవిధంగా ఎక్కడ డ్రై అవ్వకుండా ఉంటుంది. అలాగే స్ప్లిట్ ఎండ్స్ లేకుండా పెచ్చులు పెచ్చులు అవ్వకుండా ఉంటుందన్నమాట. సో, ఇలాంటి టిప్స్ కూడా మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా పాప జుట్టు, అలాగే నా జుట్టు కూడా మీకు కావాలంటే ఫస్ట్ వీడియోలోనే ఉంది. వెంటనే వెళ్ళి మీరు చెక్ చేస్తే కనుక మీకు ఈజీగా దొరుకుతుంది. సో, ఈ వీడియోని మీరు షేర్ చేయాలంటే ఎవరికైనా కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇంకా మీకు కావాలనుకుంటే కంటే ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇలాగా ఆయిల్ పెట్టేసిన తర్వాత మసాజ్ చేయాలండి ఖచ్చితంగా. ఈ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే జుట్టు కుదులకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా జరిగి జుట్టు చాలా ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుందనమాట. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనకు తెలిసినవన్నీ కూడా మానేసి మనం చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటామనమాట. అందుకే మన జుట్టు పెరగకుండా ఉంటుంది, రాలిపోతూ ఉంటుందనమాట. సో, నచ్చితే తప్పకుండా లైక్